ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దైవ సేవకులందరికీ నా మనవి చెప్పుచున్నాను. ప్రభు పలికిన, యేసుక్రీస్తు పలికిన సిలువలో 7 మాటల గురించి ధ్యానించుకుందాము. మీరు చూసినట్లయితే మొట్టమొదటి మాట అండి, చూడండి, ఒక్కసారి మనము ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాము. ఏమని ఉందంటే లూకాసు వార్త 23:34 వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పుచున్నాడు. ఆ కొండ మీద, ఆ యొక్క గొల్గొత్త కొండ మీద, నేరస్తులను శిక్షించే కొండ మీద ఇటొక సైనికుడు దొంగల మధ్యలో యేసు ప్రభు వేలాడుచు అక్కడ మాట పలుకుతున్నాడు. ఏమని అంటే, దేవుని కృప వలన దేవుడు ఆయనకిచ్చిన ఆజ్ఞలను ఆయన ఎక్కడ ఉండకుండానట్లు ప్రతి మాటను నెరవేరుస్తూ వచ్చుచున్నాడు. గనుక అంత నేరస్తులు, అంత సైనికులు, అంతమంది ఆయనను చిత్రహింసలు పెట్టుచున్నా కానీ లూకా సువార్తలో చూసిన మాట అక్కడ ఏముందంటే, తండ్రి, వీరిని క్షమించు మని అడుగుచున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని దేవుడు తండ్రిని వేడుకుంటున్నాడు. కుమారుడు తండ్రిని అడుగుచున్నాడు, మొరపెట్టుచున్నాడు. కాబట్టి దేవుని మాట మొదటి మాట అండి. రెండో మాటకు వచ్చినట్లయితే చూడండి, మీరు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఎందుకు అంటున్నాడు అక్కడ ప్రభు అంటే, ఆ ఇద్దరు దొంగలు భరించలేని వేదన, భరించలేని బాధలు, భరించలేని వారి శరీరంలో అనేకమైన గుచ్చుతున్న ఆ యొక్క మూలలు అవన్నీ అలా చేస్తుంటే, నువ్వు నిజమైన దేవుడివి కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను ఎందుకు రక్షించలేకపోతున్నావు అని వారు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, మరొక దొంగ అంటున్నాడు, మనమైతే ఈ శిక్షకు పాత్రులమే, కానీ ఆయనకి ఏ నేరము తెలియదు, ఏ పాపము తెలియదు. గనుక తండ్రి, నీవు వెళ్ళినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమని అంటున్నాడు. అందుకే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని దేవుడు ఆయనతో మాట్లాడుచున్నాడు. లూకా సువార్త 23:43 వచనము మనం చదివినట్లయితే అక్కడ మాటలు ఉన్నాయి. హల్లెలూయా. మనం దైవ సేవకులమైన మనమందరికీ తెలియవలసిన మాటలండి ఇవి. నేను చెప్పే అంత దానను కాకపోయినా మనకుంటున్న మనపై అధికారిగా ఉన్న అయ్యగారులను బట్టి నేను కొన్ని మాటలు పంచుకుంటున్నాను. నా అనుభవం నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. మూడో మాటకు వచ్చినట్లయితే, తను ఎన్ని బాధలు పడుతున్నా తన తల్లిని చూస్తున్నాడు, ఇటు శిష్యుని చూస్తున్నాడు, తల్లిని చూస్తున్నాడు, ఆయనను చూస్తున్నాడు. తల్లి ఏడుపు చూడండి, ఎంత బాధకరమైన విషయం అండి. ఒక కుమారుడు తన ముందే గాయాల పాలవుతుంటే, తన శరీరాన్ని ఆ కొరడాలకి అనేకమైన వంకర ముళ్ళులండి, కొరడా ఇలా వేస్తే వీపు మీద దాని వెనుకల తోలు, మాంసము ముద్దలుగా వస్తున్నాయండి. ఎంత బాధకరమైన విషయం అది. తల్లి చూసి ఎంత మూలుగుతూ ఉండవచ్చు, ఎంత బాధపడుచు ఉండొచ్చండి. మనం చూసినట్లయితే వేదనకరమైన ఈ యొక్క మాటలండి మనం చూస్తున్నాం. కానీ మనము మాటల్ని వింటున్నాము, చూస్తున్నాం. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఇది అది చేసుకుంటున్నాం. కానీ నిలువుగా బ్రతికి ఉన్న మనుషులు శవంగా మారుతుంటే చూస్తున్న అక్కడ వ్యక్తులు, ఆ కొండ మీద, ఆ గొల్గొత్త కొండ మీద, ఆ సైనికుల మధ్యలో, ఆ దొంగల మధ్యలో, అనేక మంది కొట్టుచున్న వారి మధ్యలో, అనేక మందిని స్వస్థపరిచిన వారి మధ్యలో, ఏ పాపం ఎరుగని పావనమూర్తి మన దేవుడు, మన యేసయ్య ఎన్ని శ్రమలు భరిస్తున్నాడండి. చూడండి, అమ్మా తల్లిని చూచాడు. అక్కడ ప్రేమ ఉంది. శరీరధారిగా పుట్టినవాడు గనుక ఆయనలో ప్రేమను మనం చూస్తున్నాము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని పిలుచుచున్నాడు. యోహాన్ని దగ్గరికి పిలిచాడు. యోహాను, ఇదిగో నీ తల్లి. ఆ ఘడియ నుంచి తన ఇంటికి తనను చేర్చుకునని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ ఎంత వేదనకరమైన విషయం అండి. మూడో మాటకు వస్తే,
యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19 నుంచి 26, 27 వచనాల వరకు చదువుకుంటారా అండి మీరు? అక్కడ లోతైన మర్మాలు మనకు కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. వింటున్న మీకందరికీ. అలాగే 4వ మాటకు వచ్చినట్లయితే, ఏలి ఏలి లామా సబక్తా అని దానికి అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెలా చెయ్యి విడిచితివి అని స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే భరించలేకపోతున్నాడు దెబ్బల్ని. ఆయన వచ్చాడు, మానవ రూపంలో వచ్చాడు, మనిషిగా పుట్టాడు, మనిషిగా అద్భుతాలు చేశాడు, మనిషిగా అనేకులకు స్వస్థతనిచ్చాడు, మనిషిగా అనేకుల మధ్యలో కూర్చొని భుజించాడు, మనిషిగా అనేకుల ముందు వెళ్ళాడు, మనిషిగా లాజర్ని బయటికి పిలిచాడు, మాటతోనే పిలిచాడు. చనిపోయిన లాజర్ని పిలిచిన వ్యక్తి, అనేక కుష్టి రోగముతో ఉన్న వారిని స్వస్థపరిచిన వ్యక్తి, అనేక మంది పాపముతో నిండి ఉన్న వారిని రాళ్లతో కొట్టి చంపేయాలన్నప్పుడు వారిని చంపకూడదని నోటితో చెప్పలేక నేల మీద రాసిన మనిషి. ఈరోజు చూడండి, ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా ఆయన చూడండి. అదే మాట, దానికి అర్థము ఏమని ఉందంటే, నా దేవా నా దేవా నన్నెలా చేయి విడిచితివి అని మత్తయి సువార్త 27:46 వచనంలో చెప్పుచున్నాడు. మనము 300 మంది ఉండొచ్చు, ఈ మీటింగ్లో 400 మంది ఉండొచ్చు, 1000 మంది అయినా ఉండొచ్చు, 100 మంది అయినా ఉండొచ్చు. కానీ లోతైన మర్మాలండి, ప్రతి సంవత్సరం వినవలసిన మర్మాలు, ప్రతి సంవత్సరము ఈ కొద్ది రోజుల ఈ మాటలను ధ్యానించి మరలా యథావిధిగా ఆశీర్వాదాలు, దీవెనలు అదే మనము గ్రహిస్తూ ఉంటామండి. చూడండి ఎలా చెప్పుచున్నాడండి 4 మాటలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము మీరు మొదటి నుంచి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చెప్పుచున్నాడు ఈ మాటనండి. హల్లెలూయా. 5వ మాటకు వచ్చినట్టయితే చూడండి, నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ఎందుకు దప్పిగొనుచున్నాడు మన యేసయ్య? చూడండి, మనిషిగా ఉన్నాడు కదండి, శరీరముగా ఉన్నాడు కదండి. ఆయనను దప్పిగొంటే చేదు చిరకనండి నోటి దగ్గరికి అతికిచ్చారు, కానీ నోట్లో నీళ్ళు పోసామా అండి? మనమే అనేక మంది సైనికులు, అనేక మంది కొట్టేవాళ్ళు, అనేక మంది ఏడ్చేవాళ్ళు, అనేక మంది చూస్తున్న వాళ్ళు, అనేక మంది ఆ కొండ మీద ఆ సిలువ రాకుండా పోతే ఆ కొండ వారి చెవులకు ఒక మాధురిగా వినబడటము, ఒక వేదనగా వినబడటము, ఆ అనేకమైన మంది మధ్యలో ఆయన అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. చూడండి, కొంచెం సేపు మనము నీళ్లు తాగకపోతే ఏం తాగుదాం ఏం చేద్దామని అల్లాడిల్లిపోతామండి. కానీ ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాడండి ప్రభు, ఎన్ని రోజుల నుంచి వేదనకరమైన మన కోసమండి. ఈ మాటలు చెప్పేంత భాగ్యురాలిని నేను కాదు, ఎందుకంటే నేను బలహీనురాలిని కదా. కాబట్టి ఈ మాటలు దైవ సేవకులైన మీ ముందు నేను బతిమాలి ఈ మాటలను మాట్లాడుచున్నానండి. ఆ రోజుల్లో ఆయన దప్పిగొనుచున్నానన్నప్పుడు తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోవచ్చండి. ఎంతమందికి ఆయన స్వస్థతనిచ్చాడండి, ఎంతమంది చూస్తూ ఉండవచ్చండి. చూడండి, యోహాను సువార్త 19:28 వచనంలో చెప్పుచున్నాడు, నేను దప్పిగొనుచున్నాను అని చెప్పుచున్నాడు. చేదు చిరుక కూడా ఆయన నోటికి అందలేదండి. ఆ చేదు చిరుకనే మధురంగా తాగమని హేళన చేయుచున్నారండి చాలామంది. సో 5వ మాట అండి, హల్లెలూయా. 6వ మాటకి వెళ్దామండి. 6వ మాటకు వచ్చేసరికి ఆయనలో ప్రాణం ఉందా లేదా అని పక్కలో బల్లెముతో పొడిచారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పక్కలో ఆయనకు బల్లెముతో పొడిచారండి. మనం సేవకులమైన మనము ఎన్ని ముళ్ళులు పొడుస్తున్నారండి మనకి. అలాంటి బాధను మనం భరిస్తున్నామా? 6వ మాటకు వచ్చినట్లయితే
వాళ్ళు హేళన చేయుచున్నారు. అప్పటికే ఆయన బట్టల్ని చీటీలు వేసుకున్నారు. ఆ గోల్గొత కొండ మీద ఉమ్మే వాళ్ళు ఉమ్ముతున్నారు, చూసే వాళ్ళు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారండి. కానీ సమాప్తమైనదని ఆయన తల వంచెనని వాక్య భాగంలో ఉందండి. సమాప్తం అయినదని ఆయన తల వంచినట్టు అక్కడ చూస్తాం మనము. మీరు చూసారా? 6వ మాటకు వస్తే యోహాను సువార్త 19:30 అండి. ఇంతకుముందు చదివాము, 19:28 వరకు చదివాము మనం 6వ మాట. 7వ మాటకు వస్తే 19:30 అండి. మీరు చదవండి, చాలా గొప్ప మర్మాలండి. ప్రభువు మనకి సేవకులమైన మనల్ని ఈ మాటలు ఇచ్చాడండి. మన మందిరాల్లో చెప్పాలని చెప్పుకోవచ్చారండి మనం. కాబట్టి దేవుని కృప వలన మనము ఈ మాదిరిగా మనము ముందడుగు వేస్తున్నామండి. సిలువలో పలికిన 7వ మాట అండి. హల్లెలూయా. సిలువలో పలికిన 7వ మాట. అప్పటి వరకే ఆయనలో ప్రాణం లేదండి. తల వంచేశాడండి. తలలో తల వంచేశాడు. బలహీనుడు చాలామంది బలముతో ఉన్న వ్యక్తులు కూడా ఆయన తల వంచడంతో ఆ స్థలమంతా, ఆకాశమంతా చీకటైపోతుంది. మబ్బులు కమ్మాయి, కాకులు గద్దలు అన్నీ ఒర్రుతున్నాయండి. మనము కనులారా చూస్తున్నాం వాటిని. చాలా చోట్ల మనం చూస్తున్నామండి, అన్నీ ఒర్రుతున్నాయి. కానీ 7వ మాట ఏమి చెబుతున్నాడంటే, తండ్రిని వేడుకుంటున్నాడు అక్కడ. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అంటున్నాడండి. ఎంత బాధాకరమైన విషయం. మనము చూస్తేనే, ఆ మాటలు చదివితేనే తల్లడిల్లిపోతున్నామండి. ప్రభు మన కోసం మనం ఏం చేసాం ప్రభు కోసము? లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం అండి. లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి మాటలో ఉంటుంది అదే. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం అండి. అక్కడ 34, 23, 34 వచ్చిందండి మొదటి మాటలో, కానీ అదే మాట మధ్యలో వచ్చిందండి. చూడండి, 2వ మాటల్లో కూడా 23వ అధ్యాయమే ఉందండి. కాబట్టి దేవుడు మనకి కృప చూపుటకు, దేవుని పరిచారకులుగా మనం ఉంటున్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడుచున్నప్పుడు అండి, అక్కడ అంటున్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను చూడండి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాను. ఏం చేస్తున్నాడు? నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, అప్పగించేశాడు. ఇంకా లేదు. ఎన్ని పోట్లండి ప్రభు శరీరానికి, ఎన్ని దెబ్బలండి ప్రభు శరీరానికి, ఎన్ని వేదనండి ప్రభు శరీరానికి, ఎన్ని అండి. అయినా దేవుడు తను చెప్పిన ప్రకారము అవన్నీ నెరవేర్చానండి. హల్లెలూయా. నాకు ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ మాటలు చెప్పుచుంటే నా గుండె కరిగి నీళ్ళైపోతుందండి. ఆ గాయాలు చూస్తుంటేనే కూడా, ఆ గాయం చూసినా కూడా మన గుండె కరిగి నీళ్ళైపోతుందండి. మనం ఏం చేస్తాం ప్రభు కోసము? ఒక్క అబద్ధం ఆడకుండా బతకలేమా? ఒక్క చోట మనము ప్రార్థన చేసి మరలా ఇంటికి వచ్చి మన మోకాలు వంచి వారి గురించి ప్రార్థన చేయలేకపోతున్నామా? మనం పరిశీలించుకుందామండి. మన జీవితాలను, మన ఆలోచనను, మన చింత యావత్తును ప్రభు మీద పెడుతున్నాము. ఎన్నిసార్లని మనం నలగొడతామండి. ఎన్నిసార్లు ప్రభు ఏం చేస్తున్నాడు నా జీవితంలో, ప్రభు ఎక్కడ చూస్తున్నాడు నన్నుని ఎన్నిసార్లు సిలువ వేస్తామండి ప్రభుని. ప్రతి సంవత్సరము మనము గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాము, ఈస్టర్ సండే చేసుకుంటున్నాము. మన కోసము మరణించి 3వ రోజు లేచిన ప్రభు కోసం ఇంకా మనము ఏం చేయబోతున్నామండి? దేవుడు ఈ కొద్ది మాటలని దీవించి ఆశీర్వదించునుగాక. ఫిలాతు చేతులు కడుక్కున్నట్టు మనం కూడా 7 మాటలు చెప్పిన తర్వాత మన చేతుల్ని కడుక్కుంటున్నామా? మన జీవితాలను కడుక్కుంటున్నామా? మనం చేసే బోధ ఏ పిలుపుతో మనల్ని దేవుడు పిలిచాడో ఆ పిలుపు ప్రకారం మనం జీవిస్తున్నామా? జీవించకపోతే మనం ఆ పిలుపు ప్రకారం ఈ సంవత్సరం నుంచి మనం జీవిస్తామండి.
మన మీద, మన పై అధికారి మీద, మన పై అధికారి వారి మీద మనం భారం వేయకుండా అలా చెప్పారు ఇలా చెప్పారని కాదు, కానీ మనతో మాట్లాడిన ప్రభువు మనకి నేర్పించిన బోధను మనము అనేకులకు పంచుతూ ఈ మాటలని మనం అనేకుల మధ్యలో ఉంచుదామని నేను ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటల్ని దీవించి మనందరి హృదయాలని కదిలించి మన సంఘాలను అభివృద్ధి చేసి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ప్రైజ్ లార్డ్ అమ్మ గారు, ప్రైజ్ లార్డ్.